హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న అయితే గిరాకీ అయితే వెళ్ళలేదు. ఎందుకు అంటే మా ఫ్రెండ్కి అయితే ఇది పెట్టించినాం. మార్నింగే పోయినాం, ఎందుకంటే ఈవినింగ్ పోతే వాళ్ళంతా వాళ్ళ మనుషులు ఎక్కువ ఉంటారు. ఇది పెట్టించినాం, ఇంకా వాళ్ళ సామాన్ అయితే వేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మేము ఈవినింగ్ అయితే 3కి అయితే వెళ్తాను. నన్ను పర్సనల్గా మా ఫ్రెండ్సే అడిగారు, ఎట్లా అంటే కస్టమర్స్ని వీడియో తీయండి, మీరు గిరాకీ కొట్టేటప్పుడు ఇట్లా ప్యాసింజర్ ఎక్కుతున్నారో లేదో తెలియదు, మీరు ఊకే స్క్రీన్ షాట్ పెడుతున్నాను అన్నాడు. కాబట్టి నేను దాదాపుగా కస్టమర్స్ని వీడియో చేసి దాన్ని ట్రై చేస్తాను. ఎందుకంటే అది ఎందుకు అట్లా అవుతుంది అంటే ఫోన్ మనం ర్యాపిడో పెట్టి కొడుతున్నాం కాబట్టి ఎండకి హీట్ అవుతుంది. ఫోను హీట్ అయ్యి మళ్ళీ రన్నింగ్లో ఎనీ టైం ఆనే ఉంటుంది. కాబట్టి అదేమంటుంది, కెమెరా ఆన్ చేసేసరికి స్టక్ అన్నవాడు. నేను కొన్ని వీడియోలో చెప్పిన కెమెరా స్టక్ అవుతుందని. స్టక్ అన్నవాడు మళ్ళీ తప్పితే ఇంకోటి ఏమవుతుంది, లేదా టెంపరేచర్ వెరీ హై అని వాడి కెమెరా ఆన్ చేసేటప్పుడు ఆన్ అవ్వట్లేదు. నేను సండే బజార్కి వెళ్దాం అనుకుంటున్నా, అంటే 16 కానీ 17 కానీ సండే వస్తుంది కదా ఈ మంత్లో. అప్పుడు వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైనా 4K కెమెరా లాంటివి ఉంటే తీసుకొస్తా. సపరేట్ కెమెరా మన బండికి అయితే ఇక్కడ పెడతా, స్కానర్ ఏరియాలో అలా పెట్టేసి వెనకాల కస్టమర్స్కి అయితే పెట్టేస్తా. ఆ కెమెరా కోసమే పోతున్నా. అంచేది దాకా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. జోక్స్ అంటే ఫన్నీస్ అంటే మొత్తం ఉంటాయి వీడియోలో. ఈవినింగ్ వీడియో కొట్టేటప్పుడు కస్టమర్స్ని దాదాపుగా వీడియో కొట్టడానికి ట్రై చేస్తాం, ఓకేనా. మనం మెయిన్ కెమెరా కొన్నాకైతే స్టడీ చేయడం జరుగుతుంది కస్టమర్స్ వీడియో. అప్పుడు ఎందుకంటే కెమెరా పెడతాం కాబట్టి ర్యాండమ్ చెప్తాం, ఎందుకంటే పర్సనల్గా ఎవరైనా ఎక్కి లొల్లి పెట్టేదానికి కానీ మనం ఏదో రీజన్ చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చెప్పలేము, ఫోన్ నుంచి ఇస్తాం కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళకి కనబడుతుంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు వీడియో ఇస్తున్నారని క్వశ్చన్ చేస్తారు. అది అందరికీ తెలియదు. అట్లా జరుగుతుంది కస్టమర్స్ తోటి. అది చాలా ఘోరమైన సిచ్యువేషన్. అందుకని లొల్లి పెట్టడానికి కూడా రీజన్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫోన్ తోటి తీయడం కష్టం. అదే గోప్రో అనుకో, ఏదైనా ఇట్లనే టెంపరీ ఏమైనా మీ సామాన్ ఏమైనా పోయినా చెక్ చేయడానికి మాకు పర్సనల్గా ఉపయోగపడతా అని చెప్పచ్చు. ఇది ఉంటే దానికోసం ఈ కెమెరా అయితే తీసుకురానికి ట్రై చేస్తాను. అంచేటి దాకా అయితే మనం గిరాకీ కొట్టిన చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాం. మధ్యలో జోక్స్ అయితే ఉంటాయి, అవి కూడా చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ వీడియో వాచింగ్.